కోసం కావాల్సినటువంటి నిధులను విడుదల చేయించడంలో మీ పాత్ర మీ బాధ్యత గురుతరమైనటువంటిది కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాలి కాబట్టి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. కార్తిక్ గారు 1 సెకండ్. ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి ఇది నిజానికి ఇది కత్తి సవాల్ లాంటిది, కత్తిమీద సవాల్ లాంటిది. రెండో దశ మెట్రో పూర్తయితే పూణేతో పోలిస్తే హైదరాబాద్ లో 4 రెట్లు ఎక్కువగా ఉంటారు ప్రజలు. సో రోజుకు లక్షలాది మంది ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ అట్లాంటిది పూణేకి ఇస్తున్నారు, హైదరాబాద్కి ఎందుకు ఇయ్యారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే కనుక ఈ ప్రశ్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. మీరు అంటున్నారు ఇవాళ రేపో ఇస్తామని చెప్పేసి, బట్ ఒక కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో మహారాష్ట్రతో కలిసి హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు కూడా ఓకే చేస్తారేమో, పచ్చజెండా ఊపుతారేమో అనుకున్నారు. బట్ ఒక మెట్రోకి ఇచ్చి ఇంకొక మెట్రో ఇవ్వకపోవడం, మరి రాష్ట్రాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? దీనిపైన కిషన్ రెడ్డి గానీ బండి సంజయ్ గానీ ఏం రెస్పాండ్ అవుతారు? పసుపు బోర్డు మీద వెంటనే ఈ రోజు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ లో ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి. సో దాని డైవర్షన్ కింద చూస్తున్నారా? సో మెట్రో గురించి ఏం రెస్పాండ్ అవుతారు బీజేపీ? అయితే ఇప్పుడు మనం ఒకటే చెప్తా ఉన్నా సార్, వాళ్ళు ఎప్పుడో 8 నెలల కింద ఇచ్చినామని అంటున్నారు. మాకైతే దృష్టిలో లేదు. ఖచ్చితంగా మొన్న 21వ తారీఖు నాడు ఇచ్చినటువంటి డిపిఆర్ ఎన్ని మార్పులు చేసి ఏం మార్పులు చేసి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన వాటా వైబిలిటీస్, దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫేజ్ 2 లో ఉన్నటువంటి కారిడార్లు ఎక్కడెక్కడ నుంచి ఎయిర్ వర్క్ వస్తుంది, ఎంత విస్తీర్ణం వస్తుంది, 19,579 కోట్ల రూపాయల నిధులతోనే వాళ్ళు డిపిఆర్ ఇచ్చిర్రు. కొంత సమయం పడుతుంది సార్. సమయం పడకుండా హడావిడి చేసి ఇచ్చేసి మొన్న చెప్పినాం, ఇప్పుడే ఇచ్చినాం, గంటలు ఇచ్చినాం, వానికి ఇచ్చినాం, నాకెందుకు వెళ్ళండి నవ్వుతాడు కూడా. హాస్యాస్పదమైనటువంటి విషయం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలా భారతీయ జనతా పార్టీ కేంద్రము నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఎట్టి పరిస్థితి ఆగే విషయం లేదు. ముమ్మాటికి వారు అభివృద్ధి పక్షాన్ని నిలబడున్నారు, తప్పకుండా చేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని విషయాల్లో కొంత సమయం వీరు ఇచ్చినటువంటి డిపిఆర్ ని పూర్తి స్థాయి విశ్లేషిస్తాను. అది బిహెచ్ఎల్ ఉంటున్నారు, బిహెచ్ఎల్ ఇండస్ట్రీ ఉంది. సరిపోదా సార్? ఒక మాట 8 నెలలు కాదు సార్. కార్తిక్ గారు 8 నెలలు కాదు. మీరు కావాలనుకుంటే సంబంధం ఎవరైతే డిపిఆర్ సబ్మిట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మీరు ఎంక్వైరీ చేయండి. మన జూన్ 21కే ఇచ్చారు సార్. అంటే గతంలో ఇచ్చిన డిపిఆర్ ఇప్పుడు ఉన్నటువంటి డిపిఆర్ లో మార్పులు చేసి ఇచ్చినా మాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. 8 నెలల క్రితం ఇచ్చినప్పుడు మీ కేంద్ర మంత్రి 8 నెలల కింద ప్రతిపాదనలన్నీ వేరు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు వేరు. కావాలనుకుంటే ఏదైతే ప్రభుత్వ అధికారులు మీరు కనుక్కోండి. మొన్న జూన్ 21కే ఇచ్చారు, వీళ్ళు జూన్ 21కే ఇచ్చారు. ఖచ్చితంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పదే అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన అరే ఇప్పుడు ఇట్లా మాట్లాడాలనుకుంటే మీరు చెప్తా వినండి. ఉత్తరాది రాష్ట్రాల కన్నా ముందు మన రాష్ట్రంలోనే మెట్రో ఫేజ్ 1 వచ్చిందండి. దాన్ని మనం చెప్పలేమా? అరే మళ్ళా కాంగ్రెస్ వచ్చింది చేసింది కాంగ్రెస్ మీ ఫోటో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఏమాత్రం లేదు, వాస్తవాలు కాదు. అరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కార్తీక్ గారు ఎట్లా ఉందంటే ఇప్పుడు మీ ఇద్దరు వర్షన్ ఎట్లా ఉందంటే హైదరాబాద్ లో ఫేజ్ 1 మెట్రో ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు కాంగ్రెస్ వర్షన్ లో వచ్చింది, కాంగ్రెస్ టైంలోనే ఓకే అయిందంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ టైంలోనే వచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ లేదు కాబట్టి మెట్రో బీజేపీకి లేదా అన్న ప్రశ్న ఇక్కడ ఒకటి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మహారాష్ట్రలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మెట్రో మహారాష్ట్రకి ఇస్తుంది, హైదరాబాద్కి కాదు. మీరు అధికారంలోకి వస్తే గానీ మీరు నిధులు ఇవ్వరా ఇక్కడ? ఇయ్యకపోతే ముఖ్యమంత్రి రోడ్డు మీద కూర్చుంటుండే. ఇన్నిసార్లు ఎందుకు వస్తుండు ముఖ్యమంత్రి? కేంద్రానికి ఇన్నిసార్లు ఎందుకు వస్తుండు? అభివృద్ధి కోసం ఎందుకు మాట్లాడుతుండు? ఎందుకు పిలుస్తా ఉన్నాయి? అరే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందనే కదా వాళ్ళ ప్రయత్నం చేయడము. కేంద్రంలో మీరు ఉంటే రాష్ట్రంలో మీరు ఉంటేనే మీకు అభివృద్ధి. జనాలంటే లెక్కలేదు. తినే రేఖ మీకు 4 సీట్లు 8 సీట్లు మీకు గెలిపించుకుంటుంటారు. ఎందుకు పెట్టారు సార్? కేబినెట్ ఎందుకు పెట్టారు? సమావేశం ఎందుకు పెట్టారు? హైదరాబాద్ మెట్రో ఎందుకు తీసుకురారు? మెట్రో సమస్య ఎందుకు తీసుకురారు? బడ్జెట్ ఎందుకు తెలంగాణ వీళ్ళు ఇచ్చిన డిపిఆర్ ఏంది? మీద కేబినెట్ పెట్టండి, సమావేశం పెట్టండి. మీద కార్యాలపై చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇచ్చిన వీళ్ళు రాజకీయం చేస్తారు, పొలిటికల్ డిబేట్ చేస్తారంట. పొలిటికల్ లిటిగేషన్ లో లీగల్ లిటిగేషన్ లో మేము పొలిటిక్ కొట్లాడదాన్ని వీళ్ళు అంటారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మీరు పెట్టరు. 2 రాష్ట్రాలు కొట్టుకునేలా తీసుకొస్తారు. మళ్ళా 2 తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధం తీసుకొస్తున్నారు రాష్ట్రం కేంద్రం కలిసి. మీరంటే ఎట్లా సాధ్యమైతే సార్? అది కాదు కదా. అట్లా సమావేశం పెట్టండి,
ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కార్తిక్ గారు అండ్ ప్రేమ్ గాంధీ గారు. దట్స్ ఆల్ ఫర్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.